సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను అన్నాడు. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఏమండి మా బంధువు అండి, మా బంధువుని పోగొట్టుకోవాలా నేను? నీ బంధువు కావాలనుకుంటే దేవుడిని వదిలిపెట్టు. లేదు నిత్య జీవం కావాలనుకుంటే నీ బంధువుని వదిలిపెట్టు. బాప్తిసానికి ముందే అపోస్తలులు ఇచ్చిన సందేశం, లోకానికి వేరుగా పోకుండా మనుషుడు రక్షింపబడడానికి అవకాశం లేదు. లోక సాంగత్యం విడిచిపెట్టుకోకుండా రక్షణకు ఆధారం లేదు అసలు. ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. ఈ రోజున క్రీస్తు సంఘాలని చెప్పుకుంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, లోకంలో జరిగే ఆచారాలన్నీ, శ్రీమంతాలు, పుట్టినరోజులు, పెళ్లి దినాలు, చావు దినాలు, సంవత్సర దినాలు, పితరుల పండుగ అంట, సమాధుల పండుగ అంట, క్రిస్మస్ అంట. ఎవడు పెట్టాడు ఇవన్నీ? ఎవడు పెట్టాడు? అపోస్తలులు చేశారా? లోక సంబంధమైనవి కదా అవన్నీ. లోక సంబంధమైన వాటిని కార్యక్రమాలు జరిగించుకుంటూ నేను రక్షింపబడ్డాను. ఇప్పుడు నీకు తెలియదు సుమా, మరణంతో నీ గమ్యం నిర్ణయింపబడుతుంది. నీ చావుతో నీ నిత్య జీవం దేవునితో పాటు ఉండడమా, లేకపోతే నిత్యాగ్ని దండన దేవుని ఉగ్రతకు ఫాలో అయిపోవడమా అనేది అప్పుడు టిక్కేస్తాడు దేవుడు. అప్పుడు టిక్కేస్తాడు. క్రీస్తు సంఘం అని రక్షింపబడ్డానని చెప్పుకుంటూ మనుషులు లోక సంబంధమైన కార్యక్రమాలు జరిగించుకుంటూ లోకంతో చేయగలిపి లోకస్తుల్ని సంతోషపరచడానికి బతికేవాడు. రక్షణ లేదు వాడికి, రక్షణ లేదు. అపోస్తలుడైన పేతురు మొదటి ప్రసంగంలోనే చెప్పాడు, మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున మీలో ప్రతివాడు బాప్తిస్మం పొంది అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. అంతేగాక అనేక విధములైన మాటలతో వారి సాక్ష్యం ఇచ్చి మీరు ఈ మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. అప్పుడు అపోస్తలుల యొక్క సందేశానికి విశ్వాసం ఉంచి ఆ నిర్ణయాలు తీసుకొని బాప్తిస్మం 3000 మంది పొందారు. మన బాప్తిస్మం అలాగే నిర్ణయాలతో